వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని వెంకటేశ్వర కాలనీ వాసులు తమ నివాసాల వద్ద సెల్ టవర్ నిర్మాణం చేపట్టడాన్ని నిరసిస్తూ ఆందోళన దిగారు. ఎస్సీ కాలనీలో సెల్ టవర్ నిర్మిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో 1-2 వార్డుల్లో క్లీన్ స్వీప్ కార్యక్రమం జరిగింది. చెత్త కుప్పలను తొలగించి ఖాళీ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు. నాలాలు, మేజర్ కాలువను శుభ్రపరిచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఫిరోజ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆయనవల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో అన్నదాన భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. భవన పునాదికి సంబంధించిన పీసీసీ లెవెలింగ్ పనులు నిర్వహించినట్లు ఆలయ నిర్వహణాధికారి ముద్దునూరి సత్యనారాయణరాజు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలతో అన్నప్రసాద వితరణ అందించేందుకు ఈ నూతన భవన నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. మన్యం జిల్లాలో ఖరీఫ్ 2026 సీజన్ కు గాను మంత్రి గుమ్మడి సంధ్యారాణి రైతులకు భారీ ఎత్తున రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సీజన్లో సాగుకు అవసరమైన 22,348 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేయగా అందులో 8,883 క్వింటాళ్లలో 90% రాయితీపై రైతులకు అందజేస్తున్నారు. పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలను ఎస్టీ రైతులకు 90%, ఇతర రైతులకు 50% రాయితీతో పంపిణీ చేస్తున్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒకే రోజు వివిధ సేవా టికెట్లు విరాళాల ద్వారా 61,68,979 ఆదాయం లభించింది. ఈ రోజు స్వామివారిని సుమారు 78,283 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆన్లైన్ విశిష్ట దర్శనాలు, వేద ఆశీర్వచనం, ప్రత్యేక దర్శనాలు, లడ్డూ ప్రసాద విక్రయాల ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరింది. వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన శిబిరాల ద్వారా 712 మంది భక్తులు ఉచిత వైద్య సేవలు పొందారని ఆలయ వర్గాలు తెలిపాయి. బోగోలు మండలం కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. తూర్పు, పడమర గాలి గోపురాలు, భక్తుల మెట్లు, ఇతర మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్, విశ్రాంతి వసతులు మెరుగుపరచాలని అధికారులకు సూచిస్తూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. శ్రీకాకుళం నగరంలో వేసవి తాపంతో అల్లాడిన ప్రజలకు సాయంత్రానికి వాతావరణం చల్లబడి ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ఉపశమనం లభించింది. ఈ ఆకస్మిక వర్షం కారణంగా నగరంలో పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరం ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. అయితే అనుకోని వర్షంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పరవాడ సినిమా జంక్షన్ లో సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు కన్నూరు నాయుడు సంఘం జెండాను ఆవిష్కరించారు. సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గణశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఐక్య పోరాటాల ద్వారా కార్మిక హక్కులు సాధించిన ఘన చరిత్ర సిఐటియుకు ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లలో వ్యతిరేకంగా కార్మిక వర్గం భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీనివాసం సముదాయం వెలుపల ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆటోలు, జీపులు, ప్రైవేట్ బస్సులు రోడ్డుపైన నిలపడం, టిఫిన్ సెంటర్లు, వ్యాపారులు ఆక్రమణ చేయడం వల్ల వాహనాల రాకపోకలకు, పాదచారుల నడకకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ట్రాఫిక్ స్తంభించబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ట్రాఫిక్ నియంత్రణ, ఆక్రమణ తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చాగర్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామ దేవత శ్రీ నాగరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలకు పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.